యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు. ప్రియులారా, యాయీరు అనే సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోవడానికి సిద్ధముగా ఉంది. ఈ యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుని బ్రతిమలాడుకున్నాడు. తన కుమార్తె చావడానికి సిద్ధముగా ఉంది, నువ్వు వచ్చి చేతులు ఉంచితే, నువ్వు బాగు చేస్తే నా కుమార్తె బాగుపడుతుందని బ్రతిమలాడినప్పుడు తనతో పాటు యేసు ప్రభు బయలుదేరాడు. ప్రియులారా, వారి మార్గంలో ఉండగానే ఆ కుమార్తె చనిపోవడం జరిగింది. ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి వద్ద నుండి వారి సంబంధులు వచ్చి వారు చెప్తున్నారు యాయీరు తోటి, ఇదిగో నువ్వు బోధకుని ఇబ్బంది పెట్టవద్దు, శ్రమ పెట్టవద్దు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది, ఇంక బోధకుడు వచ్చి కూడా ఏమీ చేయలేడు, కాబట్టి నీ బోధకుడు నువ్వు శ్రమ పెట్టవద్దు అని యాయీరుతో చెప్తుంటే, ఆ మాటలు ప్రక్కన ఉన్నటువంటి యేసు ప్రభు వింటున్నాడు. ఆ మాటలను ఆయన లక్ష్య పెట్టలేదు. వారు ఏమైతే యాయీరుతో చెప్తున్నారో ఆ మాటలు లక్ష్య పెట్టగా యాయీరుతో ఆయన అంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని ఆయనతో చెప్పి ఆయన వారి ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెను ముట్టి స్వస్థపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, ఆయన జీవమై ఉన్నాడు. ఆయన వాక్కే మనిషిని బ్రతికింపచేస్తాడు. ఆయన ఊహించలేని కార్యములు చేయగలిగిన దేవుడు. యోబు భక్తుడు అంటాడు 42వ అధ్యాయం 2వ వచనంలో, నీవు సమస్త క్రియలు చేయగలిగిన వాడవని, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కాలేదని యోబు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు అసాధ్యము లేదు. మృతులను సజీవులుగాను, సజీవులను మృతులుగాను చేయడానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. ఈ యాయీరు ఎప్పుడైతే దేవుని మాట మీద విశ్వసించాడో తన కుమార్తెను తిరిగి ఆయన పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, లోకం వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి నీ దేవుని వైపు నువ్వు చూడు. నీ దేవుడే సమస్తమునకు ఆధారమై ఉన్నాడు. ఆయన నిన్నెన్నడూ కూడా సిగ్గుపరచడు. నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నీ జీవితంలో గొప్ప ఊహించలేని కార్యములు చేయగలిగిన వాడు ఆయన. ఆయన నీకు దేవుడై ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన ఆశ్రయించు, ఆయన ద్వారా మేలును పొందుకో. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్.